UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి నెల మనకి పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అసలు వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. సో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసానికి, అక్టోబర్ మాసానికి అక్టోబర్ సంబంధించి? మాసానికి అంటే సంచారం జరుగుతూనే ఉంటుంది కనుక సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్టోబర్లో ఇప్పుడు జరిగేది నేను చెప్పేది. అక్టోబర్ 9th మనకి జూపిటర్, గురువు ఏమో రెట్రోగ్రేడ్ అవుతున్నారు. రెట్రోగ్రేడ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే మార్స్ స్తంభిస్తున్నారు అనమాట. ఇవి రెండు మేజర్ ఈవెంట్స్ అక్టోబర్లో జరగనున్నాయి. ఇదేమో ఎండ్ ఆఫ్ అక్టోబర్ జరుగుతోంది మార్స్ స్తంభన. స్తంభన అంటే ఏంటంటే బేసిక్గా నీచగతి రావడం, అలాగే పాపగ్రహాలతో ఉండడం, అలాగే ఏంటంటే ఎనిమీ హౌసెస్లో ఉండడం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్య, అలాగే రాహు ఏమో మనకి మీనం, అలాగే శని ఏమో రిట్రోగ్రేడ్లో మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని అయ్యారు. అలాగే సన్ సంచారం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సన్ కూడా మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే అక్టోబర్ 2nd వీక్లో మారుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 17th అక్టోబర్. అలాగే బుధుడు కూడాను మనకి తులాకు వస్తున్నారు, కన్య నుంచి తులాకు వస్తున్నారు, ఇద్దరు సన్ అండ్ బుధుడు. బుధుడు కూడా 10th అక్టోబర్ అలా వస్తున్నారు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసింది ఏంటంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకి తులాలోనే ఉన్నారు. తులా నుంచి మనకేమో 13th అక్టోబర్ మనకేమో వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మనకి మేజర్ గ్రహాలన్నీ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఎప్పుడు లాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి ఏంటంటే అంత బాగుండదు. మిశ్రమ గతి అని కూడా మనం చెప్పలేము అనమాట, అంత బాగుండదు. ఎందుకంటే రెండు మేజర్ ఇప్పుడు ఏంటంటే మార్స్ అనేది, స్తంభన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతాడంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. ఎందుకంటే మంగళకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మంగళం అంటే ఏంటి, అన్ని పనుల్లోనూ మనకి మంగళం కావాలి. అంటే ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి. సో అది కాకుండా దాంపత్య జీవితం కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది మంగళ గ్రహం. అంటే మార్స్ ఏమో అనుకూల పరిస్థితి ఉండాలన్నమాట. ఇవన్నీ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అక్టోబర్ మాసానికి ఇవి స్థితిగతులు అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్ గ్రహ స్థితిగతుల గురించి. మీకు తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసం చెప్పండి. ధనుసు రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి. ఈ రాశికి అధిపతి ఏమో యాక్చువల్గా మనకి సంచారం ఏమో 6 ఇంట్ల సంచారం జరుగుతోంది. అలాగే 12వ లార్డ్, అలాగే 5th లార్డ్ మనకి కుజుడయ్యాడు. సో ఆయన ఏంటంటే 7th హౌస్లో సంచారం జరుగుతుంది. తప్పక వీళ్ళకి ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని ప్రాబ్లమ్స్, ఒక పార్ట్నర్ విడిగా వెళ్ళిపోవడం అనేది, వాకౌట్ చేయడం కానీ, లేకపోతే లాసెస్ రావడం కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. జూపిటర్ రిట్రోగ్రేడ్ మనకేమో అక్టోబర్ 9th నుంచి జరుగుతుంది కనుక కొంతవరకు వారికి ఊరట అనేది కలుగుతుంది. అలాగే లక్ అనేది ఫేవర్ అవుతుంది అనమాట. లక్ ఫేవర్ అవడం అనేది దేంట్లో యాక్చువల్గా కెరీర్ పరంగా, అంటే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము, లోక పరంగా మనం చూసాము అంటే చాలామందికి ఉద్యోగం లేకుండా అవస్థ పడుతున్నారు. సో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అండ్ ఆల్సో మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి అక్టోబర్ 9 తర్వాత నేను చెప్పేది మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ పై చదువులకి బయటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ బాగుంటుంది. ఏంటంటే రైట్ పాత్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ నెల కొంతవరకు బాగుంది, మంచి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. అలాగే మనకి మార్స్ ఏమో స్తంభిస్తున్నాడు ఇక్కడ 8వ ఇంట్లో ఇప్పుడు. సో స్తంభించినప్పుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి తప్పక బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే అనుకూల పరిస్థితి, దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మనం సంపద కిందే తీసుకోవాలన్నమాట. అది బాగుంటేనే మనం వెళ్ళి బయటికి వెళ్ళి పని చేసుకోగలం కనుక తప్పక టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి కొంచెం మంచి పీరియడ్ అనేది చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే సన్ కూడా ఏంటంటే ఇప్పుడు 11th, అంటే ఏంటి, సన్ ఏమో మనకి 9th లార్డ్ అయ్యాడు. 9th లార్డ్ ఏమో ఇప్పుడేమో మనకి 11thలో సంచారం జరగబోతోంది కనుక తప్పక వీళ్ళకి గవర్నమెంట్తో ఏ పని చేయించుకోవాలన్నా వీళ్ళు చేయించుకోగలరు, సక్సెస్ సాధిస్తారు. గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి
ఎస్పెషల్లీ బాగుంటుంది. వాళ్ళు చేసే కార్యక్రమాలు తప్పక ప్రజల మన్నన పొందుతారు అని ఈజీగా చెప్పగలం. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట. కొంత అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇక్కడ అందుకనే మిశ్రమ ఫలితాలు అన్నాం. అలాగే 11th 12th సంచారం జరగబోతోంది మళ్ళీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో అక్కడ మళ్ళీ ఖర్చులు అనేవి మరి ఎక్కువ అవుతాయి. అంటే శుభ ఖర్చులే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జూపిటర్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా ఉంది కనుక సో శుభ ఖర్చులే. ఇన్వెస్ట్మెంట్స్ కూడా వీళ్ళు ఎక్కువ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేసింది లాంగ్ టర్మ్లో తప్పక వీళ్ళకి లాభాలు అనేవి ఇస్తుంది. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్ బిజినెస్లో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలన్నమాట. సో తప్పక వీళ్ళు రెమెడీస్ చేయడం, పరిహారాలు చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏం పరిహారాలు చేయాలి అంటే వీళ్ళు ఎవ్రీ థర్స్డే గురువు కాళ్ళు పట్టుకోవడం మంచిది. అంటే ఏంటి, ఏ గురువు అయినా సరే, సాయిబాబా ఉన్నారు, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, దేవి, ఎవరైనా సరే అందరూ గురువులే. సో శక్తి కూడా గురువే. సో మనకి పార్వతీదేవి అయినా సరే, ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కనుక తప్పక చక్కగా కూర్చొని పూజ చేసుకోవడం, నిత్యం పూజ చేసుకోవడం, శక్తికి పూజ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్స్డే కొంచెం ఎక్కువ అంటే ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నిష్టగా చేయడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళు తప్పక దానం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సండేస్ కానీ లేకపోతే మీరు థర్స్డేస్ కూడా తీసుకోవచ్చు. సండే అంటే అన్ని గ్రహాలకి మనం చెప్పుకుంటాం కనుక సండే అన్నాను. తప్పక ఒక గోవుకి ఆహారం పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే ఏ ప్రాణికైనా ఆహారం అనేది పెట్టచ్చు. అలాగే అన్నదానం చేయడం కానీ ఆ రోజు చేయడం వీళ్ళకి ఎస్పెషల్లీ వీళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే మార్చ్ 7th ఉన్నప్పుడు అంత మంచి సూచనలు కనిపించట్లేదు కనుక కొంచెం పరిహారాలు కూడా ఎక్కువ చెప్తున్నాను వీళ్ళకి. తప్పక చేసుకుంటే లాంగ్ టర్మ్లో వీళ్ళకి బెనిఫిషియల్ ఉంటుందన్నమాట. ఓకే. సో కలర్స్ విషయం చెప్పండి. కలర్స్ విషయానికి వస్తే తప్పక వీళ్ళు ఏంటంటే ఎల్లో వాడచ్చు. అలాగే ఎల్లో అండ్ గోల్డ్ 2 బాగుంటాయి అన్నమాట వీళ్ళకి. సన్ సంచారం బాగుంటుంది కనుక వీళ్ళకి ఈ 2 వాడితే ఇంకా దాని ఏంటంటే బెనిఫిషియల్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. అవి గ్రహాలని మనం కొంచెం ఎక్కువ తీసుకునొచ్చు, పర్సంటేజ్ ఎక్కువ చేస్తున్నట్టు కదా. సో అదండి ధనుసు రాశి వారికి చాలా బాగుంది. హ్యాపీగా మాసం అంతా గడిచిపోతుంది. ఏదేమైనప్పటికీ పరిహారాలు చేసుకోవడం అనేది కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించడం అనేది చెప్పదగిన సూచనలు. ఏదేమైనప్పటికీ మీరు జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవాలి. నేను ప్రతి రాశికి చెప్తూనే ఉన్నాను. డాక్టర్ ఆర్బి సుధ గారిని మీరు కలవాలి అనుకుంటే, జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.